వెస్ట్ బెంగాల్ సీఎం రేసులో బీజేపీ దిగ్గజాలు. ఇక వాళ్ళు ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రి, ఈ కాంగ్రెస్ బీజేపీకి వచ్చిన దరిద్రం ఏంటంటే ముఖ్యమంత్రి అభ్యర్థులు ఖరారు గారు. దాంట్లో ఎన్నో లాబింగ్లు జరగాలి. పెద్ద కథ ఉంటుంది వాళ్ళది. ముడుపులతో మూసుకున్న రిజిస్ట్రార్ కన్ను. ప్రభుత్వ భూములకు యథేచ్ఛగా అక్రమ రిజిస్ట్రేషన్లు. ల్యాండ్ ఒక చోట, రిజిస్ట్రేషన్ మరో చోట. పాత శిథిల ఇండ్ల నెంబర్లతో కొత్త ప్లాట్ల రిజిస్ట్రేషన్లు. తికమక రిజిస్ట్రేషన్లతో కోర్టుల చుట్టూ తిరగలేకపోతున్న ప్రజలు. డబ్బులు ఇస్తే కోర్టుల్లో ఉన్న భూములైనా రిజిస్ట్రేషన్ చేస్తారు. రిజిస్ట్రేషన్ కార్యాలయమే ఓ మాయా లోకం. వాస్తవానికి అట్టనే పరిస్థితి. ఎక్కడ చూసినా అంతే రిజిస్ట్రేషన్. దీని మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం. రిజిస్ట్రేషన్ ఆఫీసులు అవినీతిలో 3వ స్థానంలో ఉన్నాయని అన్నారు. 3వ స్థానంలో ఉన్నట్టు అవపడట్లేవు. ప్రథమ స్థానం వాటికి వస్తుందేమో అనిపిస్తుంది. కాకపోతే వేరే 2 స్థానాలతో పోల్చుకుంటే కొద్దిగా డబ్బు ప్రవాహం తక్కువ అనిపించి మీకు అట్లా అనిపించవచ్చు. కానీ ఒక రోజుకు లక్షల రూపాయలు ఒక్కొక్క చిన్న ఆఫీస్లో, ఒక డిస్ట్రిక్ట్ క్వార్టర్లో రెండు ఉన్నాయి అనుకుంటే రిజిస్ట్రేషన్ ఆఫీసులు, ఒక్కొక్క ఆఫీసులలో లక్షల ప్రవాహం లంచం రూపంలో. అటు ప్రభుత్వానికి మనం కట్టే ట్యాక్సే వేలల్లో ఉంటుంది ఒక్కొక్క స్లాట్కు. అది కాక ఈ సబ్ రిజిస్ట్రార్ దుబ్బే లంచాలు, నిలువెత్తు దోపిడీ. ఆడ వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయం మామూలుగా కాదు. ఈ కార్యాలయం సుమారుగా జిల్లా లెవెల్ నియోజకవర్గంతో పాటు కొత్తగూడ నుండి గంగారాం వరకు ఈ కార్యాలయాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. ప్రజలు ఈ కార్యాలయంలో సర్వేయర్లు ఓ సంఘంగా ఏర్పడి డబ్బులతో రిజిస్టర్లను మూస్తూ అక్రమ రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారు. నర్సంపేటలోని ప్రభుత్వ భూములు సర్వే 121, 202, 111 నెంబర్లతో పాటు అసైన్డ్ భూములను కూడా అక్రమ రిజిస్ట్రేషన్ చేసి రియల్టర్లకు కట్టబెడుతున్నారు. ల్యాండ్ ఒక చోట, రిజిస్ట్రేషన్ మరో చోట చేస్తున్నారు. నర్సంపేటలోని కొన్ని సంవత్సరాల నుండి శిథిలంలో ఉన్న ఇంటి నెంబర్లను సేకరించి కొత్త ప్లాట్లకు ఈ నెంబర్లను కేటాయించి రిజిస్ట్రేషన్లు చేయిస్తూ అందిన కాడికి దోసుకుంటున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయం ప్రతిరోజు 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. అమాయక ప్రజల భూములను అక్రమ రిజిస్ట్రేషన్ చేస్తూ కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. చివరికి కోర్టులో ఉన్న భూములను సైతం వేరే వ్యక్తులపై రిజిస్ట్రేషన్ చేస్తూ అక్రమ సంపాదన తెగబడ్డారు. రిజిస్ట్రేషన్ కార్యాలయం అధికారులు ఈ రిజిస్ట్రేషన్ కార్యాలయంపై జిల్లా అధికారుల విచారణ చేసి చర్యలు తీసుకుంటే తప్ప ఈ ముడుపుల వ్యవహారం తగ్గదని పట్టణ ప్రజలు గుసగుసలాడుతున్నారు. ఒక్క వరంగల్ పట్టణం అని కాదు, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి అవపడుతుంది. కాబట్టి దీని మీద పూర్తి స్థాయి చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి. వీళ్ళ మీద కొద్దిగా కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రిజిస్ట్రేషన్ దందాన్ని. అన్నదాతలకు తీపి కబురట. తెలంగాణ ప్రభుత్వం అన్నదాతల ఆర్థికాభివృద్ధికి పెద్దపీట వేస్తుంది. వరంగల్ వేదికగా మే 5 నుంచి 7 వరకు భారీ ఎత్తున వ్యవసాయ యంత్రాలను సబ్సిడీ పంపిణీ చేయాలని మంత్రి పొంగిరెడ్డి నిర్ణయించిందట. విజయ్ గెలుస్తారని మేము అంటే అంతా నవ్వారు. యాక్సిస్ మై ఇండియా చీఫ్. తమిళనాడు తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన విజయ్ సారథ్యంలో టీవీకే పార్టీ ప్రస్తుతం అంటే నిన్న కొద్దిగా 108 స్థానాలు గెలవడంతో డిఎంకే మాత్రం వెనుకంజలో ఉంది. ఈ నేపథ్యంలో యాక్సిస్ మై ఇండియా చీఫ్ ప్రదీప్ గుప్తా సోమవారం జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. వాళ్ళొక్కలే చెప్పింది. ఖచ్చితంగా 110 నుంచి 120 స్థానాల వరకు వచ్చే అవకాశం ఉందని ఎగ్జాక్ట్గా చెప్పింది వీళ్ళే, యాక్సిస్ మై ఇండియా చీఫ్. వాళ్ళ పోల్సే ఖచ్చితమైన ఇచ్చినాయి వాస్తవానికి. వాళ్ళు ఒక్కలే ఇచ్చింది, ఎవరు ఇవ్వలే. ఇక మిగిలిన వాళ్ళంతా జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అందరు ఇచ్చినట్టే ఇచ్చారు, కానీ మొత్తానికి అయితే ఇచ్చింది వాళ్ళు ఒక్కలే. చల్లని కబురు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్. 2 తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ, ఏపీ, తమిళనాడు మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో సోమవారం వానలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అక్కడక్కడ చిరుజల్లులు పడ్డాయి, కానీ కొద్దిగా అసలు భలే రిలీఫ్ ఇచ్చినాయి ఆ జల్లులు. కానీ మరి రైతాంగానికి ఎంతో కొంత నష్టం చేకూర్చే విధంగానే ఉండొచ్చు. రేవంత్ను కలిసిన ఈటల మల్లారెడ్డి. ఏంది కథ? అటు ఇటు పోయి మళ్ళీ ఇటు వచ్చిందా? మనం ప్రజల ప్రతినిధి జవహర్ నగర్ వాసుల దశాబ్దాల కాలుష్య సమస్య ముగింపు పలిగేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. దర్శనానికి వచ్చిన భక్తుల వద్ద నిలువు దోపిడీ. మౌలిక వసతులతో అధిక రేట్లు, మామూళ్లతో మత్తుల అధికారులు. వర్క్ బోర్డు అధికారులు కన్ను సైగల్లో తదంతం.
సమాచార హక్కు చట్టం పూర్తిగా అమలు చేయాలని వినతి. నల్లబెల్లిలో సమాచార హక్కు చట్టం 2005 పూర్తి స్థాయిలో అమలు చేయాలని వరంగల్ జిల్లా డిప్యూటీ కమిషనర్ వినీతకు సాధుల పూర్ణచందర్ వినతి పత్రం అందజేశారు. సమాచార హక్కు చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు పూర్ణచందర్తో పాటు రాష్ట్ర మెంబర్ ఊరుగంటి రఘు ఈ సందర్భంగా మాట్లాడారు. మొత్తం సమాచార హక్కు చట్టం వాస్తవానికి చాలా మంది ప్రజలకు సమాచార హక్కు చట్టం పట్ల అవగాహన ఇంకా పూర్తి స్థాయిలో లేదు, దాన్ని వినియోగించట్లేరు. దాన్ని ఏమైనా పేపర్లో చదవడం, ఓహో ఆయన వేసిండా ఆర్టీఐ ఈయన వేసిండా అని మాట్లాడుకోవడం తప్ప పూర్తి స్థాయిలో వినియోగించట్లేదు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలుపు, ఈ గెలుపు హిందువులది. ఇర్లండ్ల సదానంద బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు ఆత్మకు హిందువులది, ఇండియన్స్ది. మళ్ళీ అదొక కాంట్రవర్సరీ. చంద్రబాబు పతనం తమిళనాడులో ప్రారంభమై ఏపీలో ముగుస్తుంది. రాజకీయాల్లో విజయ్ జగన్లది ఒకే రకమైన మనస్తత్వం. పార్టీలన్నీ ఒకవైపు, వారు ఒకవైపు నిలబడ్డారు. పోరాటంతోనే విజయాలను సొంతం చేసుకున్న ఘనత వారిది. చంద్రగిరిలో పెద్ద ఎత్తున టీవీకే విజయోత్సవ సంబరాల్లో చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి వెల్లడేట.